ముకుంద జ్యువెలరీ హనుమకొండలోని అతిపెద్ద జ్యువెలరీ మార్ట్ డిసెంబర్ 14న గొప్ప ప్రారంభం. వెల్కమ్ టు హై డ్రీమ్. పుష్ప 2 సినిమా సందర్భంగా సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందిన ఘటనకు సంబంధించి సినిమా యాక్టర్ అల్లు అర్జున్ పై ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదైన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆయన్ని అరెస్ట్ చేసి వైద్య పరీక్షలు జరిపిన తర్వాత నాంపల్లి కోర్టు కూడా తీసుకెళ్లడం జరిగింది. ఈ పరిణామాల దృష్ట్యా మనతో మాట్లాడేందుకున్నారు సీనియర్ అడ్వకేట్ సుభాష్ని గారు. వారితో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే అండి. ఇప్పటికే మనం న్యూస్ చూస్తున్నాం, చాలా హాట్గా ఉంది. సినిమా సెలబ్రిటీ, అందులోనూ ఆయన నేషనల్ అవార్డు గ్రహీత. ఆయనకు కూడా చట్టాలు ఏ విధంగా ఎంత కఠినంగా తన చర్యలు తీసుకుంటున్నాయో చూస్తున్నాం. దాదాపు 3 hours స్పామ్లోనే ఆయన్ని అరెస్ట్ చేయడం, టెస్ట్ చేయడం, కోర్టు కూడా తరలించడం. సో మొత్తంగా కూడా కొంచెం హాట్గా ఉంది. సో ఈ సందర్భంలో మనం ఎలా చూడాలి? ఈ పరిణామాలు, ఆయన మీద ఏ సెక్షన్లు నమోదయ్యాయి, ఎట్ ద సేమ్ టైం 5 నుంచి 10 ఏళ్ల శిక్ష పడే అవకాశం ఉందంటున్నారు. అది ఎంతవరకు నిజం? చూడండి, ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద యాక్టర్. ఇక్కడ సెలబ్రిటీయా కాదా అన్నది తర్వాత విషయం. బట్ బిఫోర్ లా ఎవ్రీవన్ ఈజ్ ఈక్వల్ అన్నది ఒక నానుడి. ఒక పై స్థాయి నుంచి కానీ కింది స్థాయి నుంచి కానీ ఏ వ్యక్తి అయినా కానీ సెక్షన్స్ అన్నది క్రిమినల్ యాక్ట్ని బట్టి వర్తిస్తాయి. సో ఇక్కడ మొన్నటి నుంచి మనం చూసిన మోహన్ బాబు గారిది ఇష్యూ ట్రోలింగ్లో జరుగుతుంది. అదే క్రమంలో ఇంతకుముందు గతం నుంచి కూడా మీరు బాగా చూడండి, సెలబ్రిటీస్ ఆర్ ఓవర్టేకింగ్ లా. అంటే చట్టాల మీద ఒకలాంటి కామెంట్స్ కానీ, లేకుంటే కొంత చట్టాల పైన సరి అయిన అవగాహన లేకుండా కొంత మాట్లాడడం జరుగుతున్నది. అది బహుశా వాళ్ళకు నెగిటివ్ అవుతుందేమో అన్నది నా దృష్టి. అంటే మై ఒపీనియన్ ఇట్ ఈస్. ఎందుకంటే మాట్లాడేటప్పుడు ఒక సిటిజన్గా హౌ యు ఆర్ రియాక్టింగ్, అంటే ఎంత గౌరవం ఇస్తున్నావు నువ్వు చట్టానికి అన్నది చాలా ఇంపార్టెంట్. ప్రతి స్పీచ్లో కూడా ఏదైనా చిన్న డిఫిషియన్సీ ఆల్సో ఇట్ ఈస్ అగేన్స్ట్ ద లా. అయితే ఇప్పుడు అతని మీద పెట్టిన అంటే పుష్ప 2 ఇట్ ఈస్ క్రేజీ అయిపోయింది. ఆల్ ఓవర్ ఇండియాలో అని కాదు, వరల్డ్ వైడ్లో ఒక క్రేజీ పిక్చర్ని, బాహుబలిని కానీ లేకుంటే వేరే పిక్చర్స్ని కౌంటర్గా వచ్చినట్టుగా చాలామంది పబ్లిక్ కూడా కొంత చెప్పడం జరిగింది. అయితే అందులో ప్రికాషనరీ స్టెప్స్ అన్నది చాలా మటుకు తీసుకోకుండా ఉండడం జరిగింది. ఇది ఎందుకంటే థియేటర్స్లలో థియేటర్ యజమాని ఎవరైతే ఉన్నారో, ఎప్పుడైతే వాళ్ళు అంటే ఒక ప్రీగా ఆలోచించినట్టయితే ఇక్కడ ఎంతమంది జనాలు వస్తారు, పుష్ప 2 క్లిక్ అవుతుంది అన్నది వాళ్ళకు ఒక నాలెడ్జ్లో ఉండి తొక్కిసలు ఆడకుండా గతంలో పిక్చర్స్ వచ్చినాయి, చాలా బ్రహ్మాండంగా నడిచినాయి. 100 days వచ్చినాయి. ఇప్పుడన్నా పిక్చర్స్ 100 days నడవట్లే, కానీ అప్పుడైతే 100 days నడిచినాయి. అప్పుడే అంతగానం కాలేదు. కానీ కొన్ని పిక్చర్స్, కొన్ని రిలీజింగ్ పిక్చర్స్లలో కొంత తొక్కిసలాటలో కొంత మరణించడం జరిగింది లాస్ట్ గతంలో. కానీ ఇప్పుడు బిఎన్ఎస్, భారతీయ న్యాయ సంహిత యాక్ట్ ఏదైతే కొత్త చట్టం వచ్చిందో, కొంత స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని పిక్చర్స్ తీసే వాళ్ళు, డైరెక్టర్స్ కానివ్వండి, ప్రొడ్యూసర్స్ కానివ్వండి, లేకుంటే కొనే వాళ్ళు అయినా కానీ, ఎవ్రీ వన్ షుడ్ టేక్ దేర్ ఓన్ స్టెప్స్. ఎవరిది వాళ్ళేదేనండి. హీరో మీద కేసు పెట్టితే ఈరోజు కేసుకి హాజరవుతున్నారు. హీఈస్ బీన్ అరెస్టెడ్. అతననే కాదు, అందులో ఎంతమందిని మీరు కేసులో ఇన్వాల్వ్మెంట్ చేస్తే అంతమంది వచ్చేస్తారు. నీ నేరారోపణ అన్నది తర్వాత. ఎందుకంటే కల్పబుల్ హోమసైడ్ కింద పెట్టడం జరిగింది. వాలంటరీ కాజింగ్ హర్టా, గ్రీవియన్స్ హర్టా అవి కూడా తీసుకోవడం జరిగింది. 105 and 118 కూడా తీసుకోవడం జరిగింది. 1 by 1 మేడం, ఇప్పుడు ఈ సెక్షన్స్ గురించి ఒకసారి బ్రీఫ్ గా 1 by 1 చెప్పగలుగుతారా? బ్రీఫ్ గా అంటే దీంట్లో పెద్ద అంటే ఇదేదో కావాల్సుకొని చేసిన మర్డర్ కాదు. యాక్చువల్లీ దీంట్లో నాలెడ్జ్ లేదు. అంటే ఈ విధంగా జరుగుతుంది సంఘటన, ఇలా జరిపించాలి అన్న ఇంటెన్షన్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఇంటెన్షన్ లేనిది దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్గా మనం నేరం కింద తీసుకోము. కానీ నాలెడ్జ్ ఉంది. ఏమని ఒక ఇన్సిడెంట్ జరగవచ్చు, జరగకపోవచ్చు. ప్రికాషనరీ మెజర్స్ అనేది తప్పనిసరిగా తీసుకోవాలి. యాజమాన్యము, థియేటర్ యాజమాన్యము ప్రాముఖ్యత వహిస్తారు. అండ్ అందులో ఏంటంటే ఇప్పుడు కల్పబుల్ హోమసైడ్ కింద వచ్చిన యాక్ట్ని ఒక క్రిమినల్ యాక్ట్ జరిగింది,
అంటే అనుకోకుండా జరిగింది కాబట్టి ఇందులో వస్తుంది. అంటే తను కావాల్సుకొని చేసింది కాదు, పబ్లిక్ లో అది తొక్కిసలాడింది. మరి అక్కడ లేడీస్ నిలబడే దారిలో లేడీస్ కి సపరేట్ గా ఇవ్వాలి టికెట్స్, లేదా ఒక లైన్ లో నీట్ గా ఒక అంటే ఆర్గనైజ్డ్ మేనర్ లో పెట్టాలి. అండ్ వెన్ యు ఆర్ నాట్ టేకింగ్ కేర్ ఆఫ్ ద పబ్లిక్, నీ థియేటర్ కి వచ్చి మేము ఏంటి సుఖం? నాకు నేను టికెట్ ఇచ్చే దాంట్లో ఇన్సూరెన్స్ ఏమైనా కవరేజ్ ఉందా? అదేంది లేదు కదా. నేను పెట్టే 100 రూపాయలకు నా జీవితం అంతా నేను చనిపోతే నా పిల్లలు నా భవిష్యత్తు ఎట్లా? అవును, ఇప్పుడు చనిపోయిన వ్యక్తి కుటుంబం అంతా రోడ్డున పడ్డది. బట్ అంటే వాళ్ళు అనౌన్స్మెంట్ చేసిరు ఇలా అనేది. క్రేజీగా వెళ్ళిపోయినది. హీరో స్పీచ్ కూడా క్రేజీగా ఉంది. పబ్లిక్ లో కూడా అంతే క్రేజీలో తీసుకురావడం, అంతే పబ్లిసిటీ ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే ఉప్పెన పొంగుతున్నప్పుడు నేనేం ప్రికాషనరీ మెజర్స్ తీసుకోవాలి, నేనేం తీసుకున్నాను అన్నది నువ్వు కోర్టుకు రేపు నిరూపించుకోవాలి. ఒక హీరో, బికాస్ హీరో ఈజ్ బీయింగ్ టేకెన్ టు ఎవ్రీ ప్లేస్ టు ఎగ్జిబిట్. ప్రీ ట్రయల్ వేసింది కూడా చాలా మటుకు కూడా థియేటర్స్లలో ప్రీ ట్రయల్ ఏంటి పెద్ద పెద్ద మీటింగ్స్ అరేంజ్మెంట్ చేసి కొన్ని మీటింగ్స్ క్యాన్సిల్ అయిపోయినాయి. కొన్ని మీటింగ్స్లలో హైప్లో వెళ్ళిపోతున్నాడు కదా. హీఈస్ ఎ బడ్డింగ్ హీరో. అంటే ప్రపంచంకి వెళ్ళి పెద్దగా అయిపోయే టైంకి నీ వెనకాల ఉన్న శత్రుత్వం కూడా అంతే విధంగా ఉంటుంది. ఇక్కడ ఇదే ఇంకొక పాయింట్ కూడా వస్తుంది మేడం. అంటే సందర్భం కాబట్టి నేను అడుగుతున్నాను. గతంలో చాలా తొక్కిసలాట్లు జరిగాయి, సినిమాలు కానీ, పార్టీ మీటింగ్స్ కానీ, అట్ ద సేమ్ టైం చాలా గోదావరి జిల్లాల దగ్గర కానీ, ఇలా చాలా వాళ్ళు కండక్ట్ చేసిన ప్రజాప్రతినిధులు ఎవరైతే చేశారో అన్ని చోట్ల జరిగాయి. ప్రాణ నష్టం చాలా పెద్ద ఎత్తున జరిగింది. అలాంటి టైంలో మెయిన్ ఎవరైతే నాయకులు ఉంటారో వాళ్ళ మీద ఎప్పుడు ఇలాంటి అరెస్టులు జరగలేదు, ఎక్కువ జరగలేదు. విమర్శలు వచ్చాయి కానీ మెయిన్ ఇంతలాగా ఒక 3 గంటల్లో ఏ చర్య అయితే జరగలేదు. పర్టికులర్ గా పుష్ప 2 హిట్ తర్వాత అల్లు అర్జున్ కి ఇలా జరగడంపై ఆయన ఫ్యాన్స్ సన్నిహితులు ఏమంటున్నారంటే కుట్రపూరితంగా ఇన్ని వెనక్కి లాగే ప్రయత్నం చేస్తున్నారు అని కూడా అంటున్నారు. దీన్ని ఎట్లా చూడాలి? చూడండి, అంటే ఈవెన్ డాన్స్ మాస్టర్ కూడా అలానే జరిగింది. డాన్స్ మాస్టర్ తీసుకున్నప్పుడు కూడా ఆ విధంగా జరిగింది. అంటే గతంలో ఒక సినిమా ఇండస్ట్రీకి ఒక గౌరవప్రదమైన స్థానము పొలిటికల్గా కానీ, సమాజపరంగా కానీ, ఇతరతర అంశాల పట్ల హై లెవెల్లో ఉండే. ఎన్టీ రామారావు పీరియడ్ తీసుకోండి, అంతకుముందు ఉన్న సీఎం లెవెల్లో ఉన్న పీరియడ్లో తీసుకోండి, చాలా అంటే దే గాట్ అ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ అన్నట్టు. ఇప్పుడు గత 10 సంవత్సరాల నుంచి కానీ, ఫార్మేషన్ అయిపోయిన తర్వాత నుంచి 10 సంవత్సరాల క్రితం నుంచి కానీ ఇప్పుడు కానీ మీరు బాగా చూసుకుంటే సినిమా ఆర్టిస్టుల మీద వాళ్ళు చట్ట ఉల్లంఘన చేసిన అనేకమైన అంశాల మీద చాలా కేసులు జరిగినాయి. ఎవరు అది పట్టించుకుంటలేరు. మా అయినా కానీ, ప్రొడ్యూసర్స్ లాబీ కానీ, లేకుంటే ఆర్టిస్టుల లాబీ కానీ, ఎవ్రీవన్ షుడ్ సిట్ టుగెదర్. ఎందుకు ఇంత చట్ట వ్యతిరేక విధానాలు మనం ఎందుకు పాటించాలి? మనము ఒక సఖ్యతతోని సమాజము మనకు ఒక గౌరవం ఇచ్చింది. 10 రూపాయలు నాదే కదండి, టికెట్ పెట్టుకొని నేను వెళ్తున్నాను కదా, వాళ్ళు కాదు కదా. ఆర్టిస్టులు అనేవాళ్ళు కోకొల్లుగా ఉంటారు, కానీ రికగ్నైజ్డ్ ఆర్టిస్టులు అనేది కొంతమంది ఉంటారు. మరి వాళ్ళకి కదా ఇంపార్టెన్స్ రావాలి, వాళ్ళ కదా. మరి ప్రజలని అంతే విధంగా గౌరవించాలి కదా. ఇష్టం ఉన్నట్టు మొన్న తమిళనాడులో కూడా ఒక యాక్టర్ ఈ తెలుగు వాళ్ళు అలా వెళ్ళి చేశారు, ఆమెను కూడా అరెస్ట్ చేసిండ్రు. మీరు చూసినట్టయితే యు ఆర్ ట్రీటెడ్ యాజ్ ఎ సెలబ్రిటీ, నాట్ టు కామెంట్ ఆన్ ద పబ్లిక్. ప్రజలని నువ్వు ఇబ్బంది పడే చర్యలు ఏది తీసుకోవద్దు. ఎంటర్టైన్మెంట్ లో మీకు యాక్ట్ లో చాలా విధాలుగా చెప్తుంది. నేను ఇప్పుడు ఎందుకంటే అంటే ఇక్కడ ఒక 5-10 మినిట్స్ వరకే మనకుంది, అన్ని విషయాలు మనం మాట్లాడుకోలేము. ఒక క్రిమినల్ యాక్ట్ అనేది జీవితాలని ఎంత లేదన్నా అని పోలీస్ స్టేషన్కి వెళ్ళడం కానీ, ఎఫ్ఐఆర్ అవ్వడం కానీ, కోర్టుకి వెళ్ళడం కానీ, జైలుకి వెళ్ళడము, అదొక యూనో వీపులో అంటే మనకు బ్యాక్ బోన్ సపోర్ట్ ఏదైతే ఉంటుందో అది పోయిన దాని కింద లెక్కకు వస్తుంది చాలా. ఎందుకంటే నడిమిర కొట్టినరు అని చెప్తారు చూడండి, అలాంటి పదం ఒక ఎఫ్ఐఆర్ ఒక సెలబ్రిటీకి. అవును, ఎంత లేదన్నా మనసులో బాధ ఉంటుంది. నేనే హీరో అనుకొని వెళ్ళొచ్చు, కానీ బ్యాక్గ్రౌండ్ లో జరుగుతున్నది నువ్వు అది కూడా గమనించకుండా. ఆయనకి ఇప్పుడు ఒకవైపు నేషనల్ అవార్డు రావడం, అంత ఎత్తున పెద్ద క్రేజ్ రావడం సినిమాతో, ఒకే దెబ్బకి ఇలా జరగడం అంటే ప్రికాషనరీ మెజర్స్ అన్ని తీసుకోలేదు అక్కడ మాత్రం 100% షూర్. అది ఎందుకంటే అందరు గమనిస్తున్నారు. అవును, ఇప్పుడు ఉన్న
అంటే వాళ్ళ దాంట్లోనే సెలబ్రిటీస్ దాంట్లోనే చాలా మంది గమనిస్తున్నారు హౌ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ అదర్ యాక్టర్స్, హౌ ఈస్ బీన్ విత్ ద ప్రొడ్యూసర్స్, అదర్ యాక్టర్స్. నువ్వేంటిది అన్నది ఎక్కడన్నా పదాలు ఎక్కడన్నా వీళ్ళు యూజ్ చేసి ఉంటే అది ఇప్పుడు రిఫ్లెక్ట్ చాలా అవుతుంది. ఇప్పుడు అల్లు అర్జున్ విషయానికి వస్తే ఇప్పుడు ఎలాగో మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు, చేశారు, So, అయిపోయింది. ఇప్పుడు 14 days రిమాండ్ అవుతుందండి. ఓకే. చెంచల్ కూడా అదే జైలుకి వెళ్తారు. ఇప్పుడు అక్కడ కూడా బందోబస్తు చెంచల్గూడ దగ్గర ఆల్రెడీ బందోబస్తు ఏర్పాటు Yes, చేస్తారు. he will go it. ఈ 5 o'clock వరకు ఉండేటప్పటికి బెయిల్ కి ఆల్రెడీ అప్లై చేసినట్టే. ఒకవేళ మెజిస్ట్రేట్ గారు కనుక సందర్భాలను బట్టి అతను ఇచ్చే పూచిని బట్టి, బికాస్ బీయింగ్ ద గుడ్ సిటిజన్ ఆఫ్ ఇండియా, నేను ప్రతి షరతును కోర్టుని ఉల్లంఘించకుండా ప్రతిదీ చూసుకోగలుగుతా అని ఎక్కడైతే అభయం ఇవ్వగలుగుతారో, ఎందుకంటే పారిపోయే వ్యక్తులకి బెయిల్ దొరకడం కొంత కష్టం. కానీ ఎప్పుడైతే యు ఆర్ బౌండింగ్ బిఫోర్ ద కోర్ట్ దట్ యూ విల్ లుక్ ఆఫ్టర్, నేను దేనికి పారిపోను, చెప్పకుండా ఇండియా నుంచి వెళ్ళను, నేను ఇక్కడ ఉంటాను అన్న హామీ, పూచీకత్తు మీద అంటున్నారు. పూచికత్తుతోనే ఏదైనా కానీ బెయిల్ ఈజ్ అది జనరల్, అది ఒక హ్యూమన్ రైట్, అది ఒక కాన్స్టిట్యూషన్లో మనకు రాజ్యాంగంలో హ్యూమన్ రైట్. ఈ యాక్టర్ ఆ యాక్టర్ అని కాదండి, ప్రతి యాక్టర్ కి ఫ్యాన్స్ ఉంటారు, వాళ్ళు కూడా బాధపడతారు, కానీ ఈ సెక్షన్స్ లో నాన్ బెయిలబుల్ యాక్ట్ కూడా ఒకటి యాడ్ చేశారు సెక్షన్ అన్నది నిజమేనా? చేసినా గానీ దాంట్లో సందర్భాలను బట్టే ఉంటది. ఓకే. ఇప్పుడు అక్కడ ఒక గ్రీవియస్ హర్ట్ వచ్చింది, ఏదన్నా దెబ్బ తాకింది, ఏమన్నా అయింది, ఒక ఆమె చనిపోయింది, కానీ ఆయన ఇంటెన్షన్ తో చంపలేదు, కానీ ఒక క్రిమినల్ యాక్ట్ అన్నది తెలియకుండా జరిగింది, కానీ ఇది ఎవరిది పిక్చరు, పలానా వ్యక్తి పిక్చర్ పలానా దగ్గర, అంటే ఇలాంటి అంశాలన్నీ కూడా ఇంకా తీవ్రమైన అంశాలని చర్చించడానికి కానీ ఆర్గ్యుమెంట్ చేయడానికి అక్కడ ఉన్న వాళ్ళ అడ్వకేట్స్ అనేది కంపల్సరీ. సో వాళ్ళు చెప్పేదాన్ని బట్టే ఇది రిఫ్లెక్షన్ అవుతుంది. దీంట్లో ఏంటంటే మినిమం 7 years నుంచి 10 years వరకు కన్విక్షన్ ఉన్న కేసు సెక్షన్స్ అవన్నీ కూడా. మేడం ఇప్పుడు ఇక్కడ థియేటర్ యజమాని అండ్ అల్లు అర్జున్ గారిని అట్ ద సేమ్ టైం ఆయన సిబ్బంది అందరినీ కూడా ఇందులో యాడ్ చేశారు కదా, ఫర్దర్ ఇంకెవరైనా యాడ్ చేసే అవకాశం ఉంటుందా ఇందులో? చెప్పలేము, వాళ్ళు ఇచ్చే వాంగ్మూలాలలో మధ్యన మళ్ళీ ఇంకా ఏమైనా పేర్లు వస్తే కూడా ఎడిషన్ చేయొచ్చు అండి, డిలీషన్ చేయొచ్చు అండి. వెన్ అంటే ఇన్వెస్టిగేషన్ ఎప్పుడైతే ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తారో ఎనీథింగ్ క్యాన్ బి హ్యాపెండ్. ఇతని ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉన్నది అన్నది కూడా ఛార్జ్ షీట్ లో చేయడం జరుగుతుంది, ఎందుకంటే అది ప్రాముఖ్యత. ఇప్పుడు అరెస్ట్ చేసింది అంతా కూడా చట్టబద్ధతని చూపిస్తున్నారు. నార్మల్గా ఏ వ్యక్తి కూడా కామన్గా ఏ చట్టం ఏంటిది నాకు చుట్టమే అనుకుంటే అది పొరపాటు. దట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఒక భయం భక్తి లేకుండా జీవితంలో మనము ఈ సమాజంలో ఈ జాతి కోసం ఈ దేశం కోసం బ్రతుకుతామని ఎలా మంచిగా బతకాలని ఉంటుంది కదా ఏదైనా కానీ. అవర్ స్పీచ్ ఈస్ అవర్ కాండక్ట్ చాలా మటుకు. ఇప్పుడు అయితే ఉదాహరణకు తీసుకుంటే మీరు ఎక్కడైనా కానీ సినిమా యాక్టర్స్ చాలా విధిగా ర్యాష్గా నెగ్లిజెంట్గా మాట్లాడుతున్న సందర్భాలు ఎక్కువ ఉన్నాయి. ఎవరు చెప్పట్లేదు మాకు తెలియదు, కానీ ఒక కామన్గా మనం ఓపెన్ చేసి యూట్యూబ్ ఓపెన్ చేసి యూ సీ ద స్పీచెస్, దే ఆర్ గివింగ్ వెరీ అంటే చాలా ర్యాష్గా ఇచ్చేస్తుండ్రు. తప్పు చేసినా చెయ్యకపోయినా వాళ్ళు రెండో ఒకటే స్పీచెస్ వస్తున్నాయి మనకు. తప్పు చేసిన వ్యక్తి ఒకలాగిస్తారు, తప్పు చేయని వ్యక్తి ఒకలాగిస్తారు, కానీ రెండు స్పీచెస్లలో దెర్ ఇస్ నో డిఫరెన్స్. అది ఏంటంటే ఇప్పుడున్న ప్రస్తుత సామాజిక సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ ఆర్టిస్టుల మీద, సినిమా ఆర్టిస్టులు కానీ టీవీ ఆర్టిస్టుల మీద ఆల్రెడీ ప్రభావం అన్నది, క్రిమినల్ యాక్ట్ ప్రభావం అన్నది ఆల్రెడీ వాళ్ళ మీద పడింది. ఇప్పుడు వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తలు తీసుకోవాలండి. నో వన్ షుడ్ క్రాస్ ద లిమిట్స్. ఇప్పుడు లక్ష్మణ రేఖ గీసుకొని పెట్టుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఎవ్రీవన్ షుడ్ యాక్ట్ అకార్డింగ్ టు ద లా ఓన్లీ, బికాజ్ వాళ్ళే ఈ భవితకి ఈ జనరేషన్కి ఆన్సరబుల్. దే ఆర్ ద ఎగ్జాంపుల్స్. వాళ్ళు ఎలా ఉంటే ప్రజలలో వాళ్ళ ఫ్యాన్స్ ప్రభావం అన్నది ప్రజల మీద చాలా ఉన్నదండి. కాబట్టి వాళ్ళు యాక్ట్ చేసే విధానం ఇప్పటికే యాక్చువల్గా చెప్పాలంటే దీనికి కొంతమంది మంచి పని అయింది అనేవాళ్ళు, కొంతమంది అయ్యో పాపం అనేవాళ్ళు. మంచి పని అయింది అనేవాళ్ళు ఏంటంటే విలన్ ఈజ్ ట్రీటెడ్ యాజ్, అంటే ఇక్కడ ఒక హీరో కింద చూపిస్తున్నారు, ఒక స్మగ్లర్ని నువ్వు హీరో కింద చూపిస్తున్నారు. అంతకుముందు ఏం చేసేది,
ఒక హీరోని ఒక పాజిటివ్ క్యారెక్టర్ లో చూపించేవాళ్ళు. పాత సినిమాలన్నీ అలాగే ఉండేవి క్యారెక్టర్. ఒక మార్పు, ఒక మర్డరిస్ట్ అనుకో, ఏదన్నా అనుకో, వాడు మార్పు చెందిండు, తర్వాత వాడు హీరోగా చూపించేవాళ్ళు. ఇప్పుడు ఏకంగా విలన్స్ నే హీరోగా చూపిస్తున్న తరుణంలో కూడా యాజ్ అన్ ఆర్టిస్ట్ గా పబ్లిక్ ఆర్ ఎంకరేజింగ్ యూ యాజ్ అన్ ఆర్టిస్ట్, నాట్ యాజ్ అ పర్సనల్. మళ్ళీ పర్సనల్ కి వస్తే ఎవరైనా కానీ వీడియో అంటే మాట్లాడే విధానంలో ఇక్కడే మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడొచ్చు. అదే సినిమాలో ఎంతో మంది పోలీసుల్ని కళ్ళు కప్పి గానీ ఏది గానీ చేసినా, అంటే ఒక యాక్టర్ గా అది మనం అనుకుంటాం జనరల్ గా క్వశ్చన్, ఈ బయట జరగదు కదా అట్లా సినిమాలో జరిగినట్టు. సో అక్కడ ఏం జరగలేదు, బయట ఒక చిన్నది కాదు విషాదకరమైన ఒక ఘటన ఇండైరెక్ట్ గా ఇప్పుడు ఆయన హీరో గారికి అది ఎఫెక్ట్ వచ్చింది. అది ప్రాణ సినిమాలో నువ్వు 3 గంటలు, అది 30 సంవత్సరాలది కూడా 3 గంటల్లో చూపిస్తారు. ఆ 3 గంటల వ్యవధిలో ఎన్నో ఇన్సిడెంట్స్ జరుగుతాయి, కానీ అవన్నీ చూపెట్టారు. కానీ అది రియల్ లైఫ్ కి వచ్చేసరికి ఇట్ ఈస్ అ ప్రాక్టికల్ లైఫ్. సో యూ కాంట్ అవాయిడ్ ఇట్. దాచుకొని పోయేటట్టు కాదు కదా అండి. హీఈస్ అ హీరో, డెఫినెట్ గా అతన్ని పట్టుకోవాలి అని వారి పర్మిషన్స్ వాళ్ళు లోకల్ పోలీస్ స్టేషన్ వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళంతటి వాళ్ళు టక్కటక్క చేయలేరు. ఇట్ హ్యాస్ సమ్, అంటే అన్ని పర్మిషన్స్ వచ్చి అన్ని చూసుకొని వెళ్ళి ప్రోటోకాల్ ప్రకారం వెళ్ళారు, చేసుకొని వాళ్ళు బందోబస్తుగానే వాళ్ళు జైలుకి తీసుకెళ్తున్నారు. అంటే దీన్ని నువ్వు ఏ విధంగా చూడాలన్నది ఇప్పటికీ ఎవ్రీ హీరో హ్యాస్ టు అండర్స్టాండ్. చాలా మంది కొన్ని క్రిమినల్ కేసెస్ చనిపోయిన హీరోస్ కూడా ఉన్నారు, మనము చాలా మందిని చూసినాం. కానీ ఎప్పుడు ఏ టాపిక్ లో వాళ్ళు మాట్లాడుకోలేదు, దాన్ని అంతా కట్ ఆఫ్ చేసుకొని నడవడం జరిగింది. కానీ ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ తోనే అట్లీస్ట్ వేకప్ కావాలి, చట్టం మీద అవగాహన తెచ్చుకోవడం చాలా అవసరం. డెఫినెట్ గా ఈ సెక్షన్స్ మామూలు సెక్షన్స్ అని అనుకోవద్దండి. ఒక్క రోజు జైల్లో ఉన్నా గానీ శిక్షనే. అవును. కాబట్టి ఒక హీరోకి, ఒక సెలబ్రిటీకి ఫ్యాన్స్ అనుకున్న విధంగా అతను ప్రవర్తించవలసిన అవసరం ఉన్నది. ఈ కేసెస్లలో మేము ఇస్తాము, డబ్బులు ఇస్తాము, ఆదుకోవడం వేరు, ఆకాంక్షించడం వేరు. మనము చేసే ప్రతి పనిలో కూడా మన వెనుక ఎంతో మంది ఎదురు చూపులు ఉంటాయి, ఎన్నో కక్ష సాధింపు చర్యల కోసం ఉండే వాళ్ళు కూడా ఉంటారు. అన్ని చూసుకొని సినిమాలను అన్ని విధాలుగా చూసుకుంటావు, కానీ మరి నిజ జీవితంలో కూడా నువ్వు అన్ని విధాలుగా ఎక్కడెక్కడ మనకు ఏమైనా మైనస్ పాయింట్స్ ఉన్నాయా, ఎవరు మనల్ని ఎవరైనా ఏదైనా చేస్తున్నారా అంటే అష్టదిగ్బంధన కాకుండా చూసుకోవాల్సిన ధర్మం అన్నది వాళ్ళ మీద ఉంది. ఎట్ ద సేమ్ టైం ప్రజలు కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది. ఎనీ క్రిమినల్ కేసు విచ్ ఇస్ ఇంటెన్షనల్లీ కావలసుకొని చేసిన దాని క్రైమ్కే ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. తెలియకుండా జరిగిన ఒక క్రైమ్ని మనం ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుందో అది జ్యుడిషియరీలో మనకు కోర్టు ప్రకారం ప్రతిదానికైతే ఒక చర్య అనేది ఉంది ఖచ్చితంగా. క్రిమినల్ని యాక్ట్ని ఏపో చూసుకున్నాం పో, ఏం చేస్తారు తర్వాత చూసుకుందాం, ఇలాంటి డైలాగ్ డెలివరేషన్స్ ఇవ్వద్దండి. వన్స్ ఒకసారి ఎఫ్ఐఆర్ అయిందని అంటే మంచిగా మన జాగలో మనం ఉండి ఎస్ వి విల్ సీ, మేము చేస్తాము, మా వల్ల ఏదైనా తప్పు జరిగితే. ఇప్పుడు అన్నీ కూడా లోకదాట్లో కాంప్రమైజ్ అవుతున్నారు. ఏదైనా కేసులు వేసుకున్న వాళ్ళు రేపు కూడా ఏదైనా కాంప్రమైజ్ అవుతున్నా కూడా అది హైకోర్టు నుంచే కావాలి తప్ప లోవర్ కోర్ట్స్లలో ఎక్కువ కాదు. కాబట్టి ఏదన్నా అయితే కూడా ఎనీథింగ్ పరిష్కారానికి అన్ని చోట్ల వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి, పరిష్కార మార్గాన్ని కూడా చూసుకోవాలి. మీరు చెప్పిన దాని ప్రకారం అయితే అందరూ చట్టానికి లోబడి ఉండడం చాలా ఉత్తమం అని చెప్తున్నాను. థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం మ్యామ్. థ్యాంక్ యూ.